మంత్రి పార్థసారథి తన మీద వచ్చిన ఆరోపణలకు సమాధానమిచ్చారు. ఆయన అనుచరులు నూజివీడు నియోజకవర్గంలో యథేచ్ఛంగా అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారంటూ గన్నవరం ఎమ్మెల్యే చేసిన ఆరోపణ మీద స్పందించారు. పొరుగు నియోజకవర్గపు ఎమ్మెల్యే సాక్షాత్తు టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఈ ఆరోపణలపై చేయడం మీద మీడియా అడిగిన ప్రశ్నకు అయిష్టంగానే స్పందించారు. అయితే ఆరోపణ చేసిన ఎమ్మెల్యేతో పాటు మీడియా కూడా రావచ్చునని, గనులని తిప్పి చూపిస్తానని, ఏది అక్రమమో ఏది సక్రమమో తేలిపోతుందని గట్టిగానే సమాధానమిచ్చారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు 7 ఏళ్ల కిందట వైసీపీలో చేరారు. 2019లో ఓడిపోయాక కొన్నాళ్లకు అక్కడ ఉండలేని పరిస్థితి వచ్చింది. అందుకు కారణం తన మీద గెలిచిన వంశీ వైసీపీలో చేరటమే. అలా టీడీపీలో అడుగుపెట్టిన యార్లగడ్డ వెంకట్రావు 2024లో అదే వంశీని ఓడించి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన నూజివీడు ఎమ్మెల్యే, మంత్రి అయిన పార్థసారథి విషయంలో కీలకమైన ఆరోపణలు చేయటం సంచలనం కలిగించింది. పైగా మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే మీడియా సమక్షంలో పార్థసారథి అనుచరుల అక్రమ మైనింగ్ మీద ఆరోపణలు చేశారు. గన్నవరం పరిధిలో వైసీపీ నాయకులకు చెందిన లారీలతో గ్రావెల్ తరలిస్తున్నారని, వాటిని సీజ్ చేసిన సందర్భంలో మంత్రి పార్థసారథి ఫోన్ చేసి వాటిని విడిపించినట్లు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. 2 ప్రముఖ కంపెనీలు హైవేలు నిర్మించినాయి. ఒకటేమో నిడమానుడి దగ్గర నుంచి కల్పర టోల్గేట్ వరకు, ఇంకోటేమో వెస్టర్న్ బైపాస్. కానీ వీళ్ళందరికీ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీటీపీఎస్ నుంచి బూడిద ఎంత తీసుకున్నారు లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉంది. నేషనల్ హైవేని అడిగితే మన ఊరినే లెక్కలు బయటకు వచ్చే పరిస్థితి ఉంది. అలాగే కొంతమంది వైసీపీకి సంబంధించి గతంలో గన్నవరం, నాకు పేరు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు, గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, మాజీ శాసనసభ్యుడు అనుచరులుగా ఉన్నాళ్ళు ఇవాళ కూడా అక్రమ మైనింగ్ చేస్తున్న పరిస్థితి, నూజివీడు నియోజకవర్గంలో చేస్తున్న పరిస్థితి. అలాగే కడియాల సతీష్ కుమార్ అనే అతను ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్లో అతను A1గా ఉన్నాడని ప్రాథమిక సమాచారం. అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం దానికి కూడా మాజీ శాసనసభ్యులైన గుడివాడ అతనిది ఆళ్ళ లారీలే ఇవాళ కూడా నూజివీడు తిరుగుతుంది అని రోజు నా దగ్గరకు వచ్చి గోలబెట్టే పరిస్థితి. మేబీ లారీల పేర్లు మార్చి ఉంటారు, నాకు లోతుల్లోకి తెలియదు. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుంది. తప్పు చేసే వాళ్ళని శిక్షించే ప్రసక్తి ఉంటుంది తప్ప వదిలిపెట్టే ప్రసక్తి అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే. నిజానికి గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నాయకుడు జోగి రమేష్ తో కలిసి వేదిక పంచుకోవటం మీద టీడీపీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినప్పటి నుంచి పార్థసారథి కొంత డిఫెన్స్ లో పడ్డారు. అలా జరిగి ఉండాల్సింది కాదంటూ వివరణించుకున్నారు. పశ్చాత్తాపంతో ఆ వ్యవహారం సద్దుమణిగిందని అనుకుంటూ ఉండగా ఈ వ్యవహారం తలనొప్పి తెచ్చిపెట్టింది. ఆయన అనుచరులు యార్లగడ్డ వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియాతో మాట్లాడినా గన్నవరం టీడీపీ నాయకులు యార్లగడ్డకు అనుకూలంగా, మంత్రి పార్థసారథికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మీడియా ముందు విరుచుకుపడ్డారు. ఇలా ఉండగా మంత్రి పార్థసారథి స్పందన కోసం మీడియా ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూ వచ్చింది. సోమవారం నాటి మీడియా సమావేశంలో దొరికిన సమాచార శాఖ మంత్రిని అడిగితే పండుగ సమయంలో ఎందుకంటూ మొదట వారించినా కాస్త సూటిగా గట్టిగానే సమాధానం చెప్పారు. మీడియాతో సహా ఎవరైనా రావచ్చునని, మైనింగ్ జరుగుతున్న చోటికి తీసుకువెళ్తారని ఆఫర్ ఇచ్చారు. అంటే ఒక మంచి పండుగ సందర్భంలో అటువంటి అబద్ధాలకి సమాధానం చెప్పే కంటే కూడా మీకు ఎప్పుడైనా సరే వాస్తవాలు రికార్డ్ పూర్వకంగా మీ అందరి ముందు ఉంచుతాను. ఎందుకంటే నేను వివాదాలకు వెళ్ళే వ్యక్తిని కాదు. మా పార్టీ గౌరవాన్ని, మా పార్టీ సాంప్రదాయాల్ని కొనసాగించే వ్యక్తిని కాబట్టి తప్పుకోకుండా అక్కడ గ్రావెల్లో ఏం జరుగుతుంది, ఏం జరిగింది పూర్తిగా ప్రభుత్వ అనుమతితోనే. ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు లేదా 10 మంది ఎక్కడన్నా దొంగతనంగా చేసుకుంటే నేను చెప్పలేను. కానీ ఏదో 10 లారీలో 20 లారీలో పెద్ద ఎత్తున మాత్రం కేవలం ప్రభుత్వ అనుమతితోనే అక్కడ జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాం. మిత్రుడు అవగాహన లోపంతో కానివ్వండి, లేకపోతే అబద్ధపు సమాచారంతో కానీ మాట్లాడుండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకని ఆయనకు కూడా సమాచారం పూర్తిగా ఇస్తాను. ఎక్కడెక్కడ నూజివీడు నియోజకవర్గంలో క్వారింగ్ జరుగుతుంది, ఎవరైనా సరే మీరైనా సరే నేను ప్రభుత్వ పార్టీ అనుమతి తీసుకుని అవసరమైతే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి ఎక్కడ క్వారింగ్ జరుగుతుంది, ఆ క్వారింగ్ జరగటానికి ఉన్న అనుమతులు ఏమిటి అవన్నీ కూడా మీకు చూపిస్తాను.
మిత్రుడు అవగాహన లోపంతో ఏమైనా మాట్లాడుండొచ్చు. దీంతో ఆయన వైఖరి స్పష్టంగా ఉన్నట్టు అర్థమవుతూనే ఉంది. ఇక అధిష్టానమే ఈ వివాదానికి తెరవేయాల్సి ఉంటుంది. స్వయంగా తేలుస్తుందా, వాళ్ళిద్దరినే తేల్చుకోమంటుందా?